ఒక విచిత్రమైన వ్యక్తి ఒకడు బయలుదేరాడు. ఆయన కరుష దేశపు రాజు. ఆ కరుష దేశపు రాజు అయినటువంటి ఆయన పేరు పౌండ్రక వాసుదేవుడు. ఆయన వాసుదేవుడని పేరు పెట్టుకున్నాడు. అందులో పెద్ద విశేషం ఏముందండి, వాసుదేవుడు అని పేరు పెట్టుకోవచ్చు. దాన్ని కృష్ణ పరమాత్మ ఏం అభ్యంతరం చెప్పలేదు. అలా ఎందుకు పెట్టుకున్నావు నువ్వు వాసుదేవుడు అన్న పేరు అని ఆయన ఏం అడగలేదు. ఆయన పెట్టుకున్నాడు వాసుదేవుడు అని. పౌండ్రక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు. ఆయన కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకి ఎవరో చెప్పారు, ఏమండి మీ పేరున్నవాడు ఇంకో ఆయన ఉన్నాడు, వసుదేవుడు కుమారుడు కాబట్టి ఆయన్ని కూడా వాసుదేవుడు అని పిలుస్తారు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతోంది. ఆయన ఏం చేస్తారో తెలుసా, శంఖము చక్రము గదా పద్మము పట్టుకుంటాడు అని తెలియగానే ఈయన కూడా ఏం చేశాడంటే, ఈయన కూడా ఓ తెల్లటి శంఖం ఒకటి కొనుక్కున్నాడు, ఓ చక్రం ఒకటి కొనుక్కున్నాడు. మనకి ఇదేంటి ఏదో పగటి వేషాలు వేస్తారు చూసారా, అలా ఓ గద ఒకటి పట్టుకున్నాడు. ఓ శారంగం ఆయనది కృష్ణుడిది ఎలా ఉంటుందో అలాంటి ధనస్సోటి చేయించుకున్నాడు. చేయించుకుని అలాంటి ధనస్సోటి పట్టుకునేవాడు. కృష్ణుడు ఇంకేం కట్టుకుంటాడని అడిగాడు. ఆయన ఎప్పుడూ పచ్చటి పట్టు పీతాంబరం కట్టుకుంటారు అన్నారు. తను కూడా బట్టలన్నీ మానేసి పచ్చ పట్టు పీతాంబరాలే కొనుక్కున్నాడు. పట్టు పీతాంబరం కృష్ణుడు ఎలా కట్టుకుంటాడు, కుర్చీళ్ళు ఎలా పెట్టుకుంటాడు, తను అలాగే కుర్చీళ్ళు పెట్టుకుని అలాగే కట్టుకున్నాడు. ఆయనకి సహజంగా లేనిది ఒకటి ఉంది. ఏమిటది అంటే కౌస్తుభం. కౌస్తుభం కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. మరి ఈయనకి ఎక్కడది కౌస్తుభం? అందుకని